ప్లేట్లు కొట్టినా ఎంత పొడుగు ఉన్నాయి అలాంటి 4 ప్లేట్లు వేయాలి. పక్క ఈ కమ్మని ప్లేట్లతో టెన్షన్ పడుతుంది, ఇంకో పక్క ఫుల్ ట్రాఫిక్. బా ఏం ఫీల్ ఉందమ్మా మా కట్టర్ పిన్ ఎలాగ వచ్చినందుకు. చూడండి 1 2 3 కూడా ఇరిపోయాయి. ఇది చూడండి ఎలాగ అవుతుంది. హాయ్ హలో, నేను మీ రాము మెకానిక్. చాలా రోజుల తర్వాత నేనైతే ఈ రోజు చాలా రోజుల తర్వాత ఈ కమ్మని ప్లేట్లు చూశారు కదా, సస్పెన్షన్ లీవ్ స్ప్రింగ్స్ ఇవైతే ఇరిగిపోయాయి. ఇక్కడ చాలా రోజుల తర్వాత ఈ హార్డ్ వర్క్ అయితే చేయడానికి వచ్చాను. ఎందుకంటే ఈ మధ్య హెవీ లోడ్ వెహికల్స్ వచ్చినా చేయట్లేదు, రిస్క్ అని చెప్పి. కానీ అలాగా ఇంకా మరీ వర్క్ లేకుండా ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి చేయడానికి వచ్చాను. ఇప్పుడైతే చూడండి ఈ మూడు కమ్మని ప్లేట్లు ఇరిగిపోయాయి. వీళ్ళు ఫోన్ చేసిన తర్వాత ఫస్ట్ అమౌంట్ కోసం క్లియర్గా మాట్లాడుకొని అప్పుడు బండి రావాలి. ఎందుకంటే చాలా కష్టపడి చేసే పని. నార్మల్గా అయితే ఇది 2 లేదా 3 చేస్తారు, కానీ మనం ఒక్కలమే చేస్తున్నాం. ఎందుకు అంటే డైలీ వర్క్స్ ఉండవు కాబట్టి మన దగ్గర హెల్పర్ని పెట్టుకోలేము, అలాగే మెకానిక్ని కూడా వేరే మెకానిక్ని కూడా పెట్టుకోలేము. సో ఎప్పుడో నెలకి 2 నెలలకి లేదా 3 నెలలకి ఒకసారి ఇలాంటి వర్క్ వస్తుంది. సో కష్టమో లాభమో ఏదైనా సరే నేనే భరించాలి కాబట్టి నేనే ఈ వర్క్ అయితే చేస్తున్నాను. చూడండి చాలా ఫుల్గా హార్డ్ వర్క్. ఇది ఆ హార్డ్ వర్క్ అయినా సరే ఏదోలా కష్టపడి వర్క్ చేస్తూ అండ్ వీడియో తీస్తూ దాన్ని ఎడిటింగ్ చేసి ఏదోలా నాకు వచ్చినంతలో నేను ఈ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. సో మీ నుంచి నాకు ఏమీ అవసరం లేదు, కొంచెం సపోర్ట్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి చాలు. అండ్ లైక్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే. ఇంకోటి ఏంటంటే కొంచెం ప్రోడక్ట్స్ నేను ఇక్కడ నుంచి ప్రతి వీడియోకి పెడుతున్నాను. ఎవరైనా సరే ఆన్లైన్లో ఏమైనా కొనుక్కుంటే దయచేసి మన వీడియోస్లో ప్రోడక్ట్ మీద క్లిక్ చేసి మీరు ఏదైనా కొనుక్కోవచ్చు, పర్లేదు. కానీ ఆ ప్రోడక్ట్ మీద క్లిక్ చేసి కొనుక్కోండి. మీరు ఆన్లైన్లో కొనుక్కునేవి ఏమైనా ఉంటే దానివల్ల నాకు వచ్చే లాభం ఏంటంటే కొంచెం కమిషన్ వస్తుంది. దానివల్ల నేను యూట్యూబ్లో కొంచెం తొందరగా సక్సెస్ అవ్వగలను. ఎందుకంటే మానిటైజేషన్కి అప్లై చేసుకున్నాను. సో దానికి $100 కంప్లీట్ అయితే మనకి అకౌంట్ యాడింగ్ అన్న ఆప్షన్ వస్తుంది. సో కొంచెం సపోర్ట్ చేయండి, అది కూడా నేను రీచ్ అయిపోతాను. ఇప్పటి వరకు నేను మానిటైజేషన్ దాకా వెళ్ళాను అంతే, అది మీ వల్లే. సో ఇది కూడా జరిగిపోద్ది, మీరు నాకు కొంచెం సపోర్ట్ చేస్తే. ఇప్పుడైతే చూసారు కదా మనం కొన్న కొత్త మిషన్తో దీని యూక్లాంప్ బోల్డ్ అయితే ఫస్ట్ చేతులు యూజ్ చేసిన తర్వాత దాంతో అయితే తిప్పేస్తున్నాను. ఇవి ఇప్పిందని కానీ నాకు కొంచెం భయం అయితే వేస్తుంది. ఎందుకంటే 10,500 ఎట్టుకొని కొద్దిగా పెద్ద బౌల్ ఇప్పేస్తున్నాను అని నాకు అనిపించి హీట్ ఎక్కిందని చెక్ చేసుకుంటున్నాను. కొంచెం కొత్తలో అలాగే ఉంటుంది. చూడండి ఇప్పుడైతే మొత్తం ఓపెన్ చేస్తాను. ఈ రిపేని ప్లేట్లు ఇప్పుడు 1 by 1 బయట తీయాలి. ఈ హెవీ వర్క్ ఒప్పుకుంటాను, కానీ వర్క్ అయ్యే వరకు నాకైతే టెన్షన్గానే ఉంటుంది. అంటే ఈ వెయిట్ లేపినప్పుడు కానీ దింపేటప్పుడు కానీ నేను వెయిట్ లేపగలనా లేదా, ఇవి ఫిట్టింగ్ మెంట్ కరెక్ట్గా అవుతాయి లేదా. ఎందుకంటే ఈ మెకానిక్ వర్క్ ఎలా ఉంటుందంటే కొంచెం బుర్ర పెట్టి చేయాలి, కానీ ఈ పని ఎలా ఉంటుందంటే మొత్తం బలం ఉపయోగించి ఈ వర్క్ అయితే చేయాలి. బలం ఏమాత్రం తక్కువైనా సరే చేతులకు ముక్కలు ఎగిరిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ నాకు తగిలింది, అది వీడియోలో రాలేదు. బయటకు వచ్చేటప్పుడు ఆ కోణం అయితే చాలా గట్టిగా తగిలింది మనకి. కానీ ఇలాంటి చిన్న దెబ్బలన్నీ మనకి ఇంకేం చేయలేము, కామన్గా తగిలేస్తుంటాయి. పొగ కొడుతుంది తర్వాత గట్టి కొడితే పిన్న అవతలకి ఎగిరిపోయింది. ఇప్పుడు కోపంతో ఉన్నాను నేను కూడా, దెబ్బ తగిలిందని. కోపం ఎంత ఉన్నా సరే వాటి మీద మనం చూపించలేం. ఎందుకంటే ఒకవేళ కోపం చూపించినా సరే నాకే లాస్ ఉంటుంది, మళ్ళీ రెట్టలో నాకే ఏదో తగిలేదు కాబట్టి. ఇప్పుడైతే చూడండి 1 by 1 ముక్కలు బయట తీస్తున్నాను. అన్నీ ఒకసారి తీయలేం కాబట్టి 1 by 1 తీసుకుంటున్నాను. కానీ ఫిట్ చేసినప్పుడు మొత్తం సెటప్ చేసి ఇప్పుడు మొత్తం అయితే చూసారు కదా, కమెంట్ ప్లేట్లు ఇరిగిపోయి మొత్తం తీసాను బయటికి. ఇదైతే ఇరిపోయి కాబట్టి సింపుల్గా ఏదో లాగేసాను. కానీ ఎక్కించేటప్పుడు ఉంటుంది నాకు ఒక్కనే కాబట్టి. డ్రైవర్కి కూడా కొంచెం ఫేవర్ ఉంది, నేను ఏం వర్క్ చేయలేని చెప్పేసాను డైరెక్ట్గా. అండ్ వీళ్ళు బండిలో అయితే జాకీ లేదు, ఏమీ లేదు. పాపం వేరే బండి, ఆ బండి అక్కడ చూశారు కదా, ఆ బండి కాలంలో అడిగితే జాకీ ఇచ్చారు. బండిలో జాకీ లేకపోతే మాత్రం వేస్ట్ అని నాకు చిరాకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఒక జాకీ పెట్టాను చూశారు కదా, ఫ్రంట్ సైడ్ ఒక జాకీ, అలాగే నాది పెద్ద జాకీ ఇక్కడ పెట్టాను చూడండి. ఇవి ఇక్కడ పెట్టి మొత్తం కమ్మని సెట్ మొత్తం బయట తీస్తాను. ఇక్కడ వచ్చి మళ్ళీ సెట్ చేయాలి. ఒక ప్లేట్ మిగిలింది, 4 ప్లేట్లో 3 ప్లేట్లు ఇరిగిపోయాయి, మొత్తంగా ఇరిగిపోయిన ముక్కలు చూశారు కదా. ఈ వీడియోలో చూడడానికి కొద్దిగా చిన్నలాగా ఉన్నాయి, ఒక ప్లేట్ తేల్చడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే ఇప్పుడు మొత్తం సెట్లు అయిపోయి పెట్టాలి. సెట్లు అయిపోయి పెట్టడం అంటే కష్టమే, కానీ చూద్దాం. ఏదోలా వర్క్ అయితే చేసుకొని మన డబ్బులు మనం తీసుకొని వెళ్ళిపోవాలి. రిస్క్ అయినా తప్పదు, మరి ఖాళీగా ఉండి కన్నా ఏదో పని వచ్చినట్టు చేసుకోవడం బెస్ట్ కదా అని అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఈ స్పేర్ పార్ట్స్ కోసం అయితే నేను అనకాపల్లి రావడం జరిగింది. అలాగే ఈ స్పేర్ పార్ట్స్ తీసుకున్న తర్వాత ఈ స్పేర్ పార్ట్స్కి వాళ్ళు అమౌంట్ ఇవ్వడానికి మినిమం 2 hours వెయిట్ చేయించారు. సో దీనివల్ల నాకైతే చాలా లాస్ అయిపోయిన టైము. ఇప్పుడైతే చూడండి ప్లేట్లు ఇట్టుకొని చాలా రిస్క్ చేశాను అనిపించింది. ఎందుకంటే అనకాపల్లిలో ఈరోజు ఒక వెహికల్ కాలిపోవడంతో ఫైర్ యాక్సిడెంట్ అయింది. దానివల్ల మొత్తం ట్రాఫిక్ ఈ వెహికలే కాలిపోయింది. ఇక్కడ చూశారు కదా,
ఆ వెహికల్ ఎందుకు కలిపింది ఏంటో మరి మనకైతే డీటెయిల్స్ తెలియదు. నేనైతే చిన్న రాంగ్ స్టెప్ వేసుకున్నాను. ఇక్కడ కమ్మని ప్లేట్లు తీసుకొచ్చి పక్కన పెట్టి చూస్తే నాకన్నా పొడవు ఉంది చూసారా, నాకన్నా లైట్గా 1 ఇంచ్ అయితే పొడవు ఉంది. ఇప్పుడు ఇవి 4 ప్లేట్లు కలిపి ఇగో మొత్తం లేపి ఫిట్మెంట్ అయితే చెయ్యాలి. సో ఇది కొంచెం డ్రైవర్ హెల్త్ బాగోలేదు అన్నాడు, కానీ కొద్దిగా హెల్ప్ చేయమంటే వచ్చాడు పాపం. ముందునైతే నేను చెక్కలు పెట్టి అక్కడ లిఫ్ట్ చేసి దాని మీద పెట్టుకొని ఇప్పుడు ఎదులో మెల్లిగా సిట్టింగ్ అయిపోయి యూ క్లాంప్లో సిట్టింగ్ అయిపోతే చాలు. అలాగే 2 పిన్లు ఎదులాగా జాకీ లేపు కింద మీద పడి ఫిట్మెంట్ చేసుకోవచ్చు. ఇవి ఏమాత్రం కొంచెం అటుగా నిట్టుగాని జరిగినా లేదంటే ఏదో పక్క వాలినా సరే వీటిని హ్యాండిల్ చేయడం ఒక పర్సన్ చాలా కష్టం. ఏదోలా కింద మీద పడి వర్క్ అయితే మొత్తం ఫినిష్ చేసాను. ఇప్పుడైతే జాకీ మొత్తం బయటికి తీసి మొత్తం సామాన్లు అయితే సర్దుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు అక్కడ స్పేర్ పార్ట్స్కి అమౌంట్ కోసం వెయిట్ చేయించినట్టు ఇక్కడ నా అమౌంట్ ఇవ్వడానికి కూడా వెయిట్ చేపిస్తారు 100%. ఎందుకంటే ఈ కంపెనీ వెహికల్స్తో ఇదే పెద్ద బాధ ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత ధూళి వస్తుందో మొత్తం. చూద్దాం మరి, వర్క్ అయిపోయింది కదా తప్పదు, వెయిట్ చేయాలి. ఫైనల్గా వర్క్ అయితే కంప్లీట్ చేస్తాను. ఈ బండిది మా కమాని ప్లేట్లు వేస్తాను. ఇక్కడికి తేడా కనిపిస్తుంది కదా, మన సామాన్లు అన్నీ సర్దుకున్నాం. ఇప్పుడు ఈ లగేజ్ మొత్తం మనం బండి మీద ఎట్టుకెళ్ళాం, ఇంకో పెద్ద టాస్క్ అనమాట. ఈ జాకీ అలాగే చెక్కలు టూల్ బాక్స్ అలాగే మన గన్ను ఇవన్నీ పట్టుకెళ్ళాలని చాలా ఇబ్బంది అయిపోద్ది. వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వీళ్ళ అమౌంట్ ఇవ్వడం ఇది పెద్ద తంతు అయిపోయింది. ఆల్రెడీ 2 hours వేస్ట్ అయిపోయింది. అనకాపల్లి వెళ్ళిన తర్వాత వీళ్ళ అమౌంట్ ఇవ్వడం లేట్ అవ్వడం వల్ల. ఈ కంపెనీ బళ్ళతో ఇదే ప్రాబ్లం. వర్క్ అంతా అయిపోయిన తర్వాత 2 గంటలు 3 గంటలు వెయిట్ చేసే వాళ్ళు ఉంటుంది అమౌంట్ కోసం. ఓన్లీ అమౌంట్ కోసమే. వర్క్ సామాన్లు తీసుకునే దగ్గర బేనే కూడా వస్తారు. అక్కడ కూడా నాకు 2 గంటలు వెయిట్ చేయించారు. 2 గంటలు అనకాపల్లి వెళ్ళి స్పేర్ పార్ట్స్ కోసం వెళ్ళి అక్కడ వెయిట్ చేసిన తర్వాత ఫైనల్గా అమౌంట్ కొడితే వచ్చి ఇప్పుడు వర్క్ అయితే కంప్లీట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు కూడా అమౌంట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. చాలాసేపు వెయిటింగ్ తర్వాత అమౌంట్ అయితే ఇచ్చేసారు. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాను నేను.